ఈ ఆకు క్వాలిటీ బాగానే ఉంది. మెత్తదనం, ఆకు వెడల్పు తాగింది, మెత్తదనం. ఆ తర్వాత ఈ నూగు వస్తేనండి మెయిన్గా ఇక పురుగు తొందరగా పట్టదండి. అది ఈ నూగు వచ్చిందంటే ఇది పచ్చదనం, మెత్తదనం రెండు పెళ్చి ఉండదు. ఇప్పుడు దీంట్లో ఈ ఆకు చూడండి ఎలా వస్తుందో. ఇది ముడసపోయింది కదండి, ఇది మనం కొట్టినాకే ఇప్పారింది. అది కూడా అంతే చూడండి, ఇప్పారుతుంది నిదానంగా. అది వాటిలో ఇప్పారు చూడండి. అదే వాటి దాంట్లో చూడండి, ఈతల దాంట్లో చూడండి ముడత అలాగే ఉండిపోయింది, కొట్టలేదు కాబట్టి చూడండి సాగదు. ఈ తెగులు ఫస్ట్లో వచ్చిందన్న, తర్వాత ఇంకా ఆగిందిలే బొబ్బరు, ఆగిపోయింది. ఇంకా అది అయిపోయి మళ్ళీ కొత్త వేసుకొచ్చేస్తుంది. ఇది రావాల్సింది మళ్ళీ చిగురు వేసుకొస్తుంది, వచ్చిందిగా వస్తుంది కదండి. అది కూడా ఇప్పారుతుంది మళ్ళీ. సరే ఇప్పుడు ఎప్పుడు వేసారండి ఇది? నేను వేసి 11 రోజులు లేదండి. పంట మొదలుపెట్టి 2 నెలలు లేదండి. 2 నెలల మనకి మీరు 10 రోజుల కదా కొట్టారు? 11 రోజులు అయింది. మీరేమేమి తెలుసుకున్నారు దీంట్లో కొట్టిన తర్వాత? అంటే ముందు చాలా బాగుందండి, వేసిన దానికి వేసిందంటే ఏంది ఇది? ఇదేనండి, ఇదేంది వేసిన దానికి గ్రోత్ బాగుంది. ఇదేమో వేసారు, ఇది హైట్ కొంచెం హైట్ వచ్చింది. ఆకు క్వాలిటీ బాగానే ఉంది, ఆకు వెడల్పు తాగింది, మెత్తదనం. ఆ తర్వాత ఈ నూగు వస్తేనండి మెయిన్గా ఇక పురుగు తొందరగా పట్టదండి. అది ఈ నూగు వచ్చిందంటే ఇది పచ్చదనం, మెత్తదనం రెండు పెళ్చి ఉండదు. మీకు కటింగ్లో వచ్చేసరికి గ్రేడింగ్లో మంచి గ్రేడింగ్ వస్తుంది. ఈ సంవత్సరం ఖచ్చితంగా గ్రేడింగ్ అండి, గ్రేడింగ్ పక్కా గ్రేడింగ్. ఈ గ్రేడింగ్ ఎంత బాగా వస్తే అంత రేట్ వస్తుంది. నువ్వు ఇదే కాదండి, దీనికి మొత్తం అన్ని మామూలుగా 20 ఆకులు వస్తున్నాయి అనుకోండి సుమారుగా, ఇంకో 4 ఆకులు పెరుగుతాయి కానీ తగ్గవు. ఎందుకంటే ఇప్పుడు చిగురు ఉంది అనుకోండి, ఇది చూడండి 1, 2 ఇగో ఆకులు, ఇలాగ ఆకులు పెరుగుతాయి. ఆకులు పెరగడం వల్ల క్వాలిటీ వస్తుంది. అందుకని 20 రోజులకు ఒకసారి మళ్ళీ వెన్ను వస్తుంది. వెన్ను వచ్చే టైంకి ఈ ఆకు చిన్నగా ఉంటుంది. ఇది కూడా సాగితేనే రేట్ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈ ఆకులు ఎక్కువ రావడం, ఈ సాగడం, మెత్తదనం, పచ్చదనం వదలకుండా ఉండాలి. ఎప్పుడైతే ఇది ఆరోగ్యంగా ఉందో ఇలా నూగులో వచ్చింది చూడండి, ఇవ్వండి ఇక్కడ మొత్తం నూగులో వచ్చింది, పెలుసులేదు చూడండి, పట్టుకోండి. మెత్తదనం, ఈ మెత్తదనం వల్ల హార్డ్ లేదు అసలు. మనం ఈ మెత్తదనం ఇది ఉండడం వలన క్యూరింగ్లో కూడా మంచి క్వాలిటీ వస్తుంది. అప్పుడు మనకి గ్రేడ్ 1 వస్తుంది. కొంచెం తేడా ఉందనుకోండి గ్రేడ్ 2లోకి వెళ్తుంది. అదే పెలుసు చిరిగిపోతుంది అనుకోండి రేటు తగ్గిపోతుంది. అందుకని ఇది 2 సార్లు కొట్టారనుకోండి, మీరు పై గ్రేడ్లోకి వెళ్ళారనుకోండి రేట్లో కూడా మారిపోతుంది. ఇది మహా కొడితే మనకు 1500 అవుతుందండి 2 సార్లకి 1 ఎకరానికి. అది ఆ 1500కి గ్రేడింగ్లోకి వెళ్తే మీకు టన్నేజీలో పెరిగిపోయింది. ఇప్పుడు టన్నేజీ పెరుగుతుంది, ప్లస్ ఏమో క్వాలిటీ వస్తుంది. అదే టన్నేజ్ వచ్చి క్వాలిటీ లేదనుకోండి మళ్ళీ రేటు పడిపోతుంది. నెల పైరు లోపల ఒకసారి వేయాలి, తర్వాత చివరి దశలు కళ్ళకి వచ్చే. ఇప్పుడు చూసారా, ఇప్పుడు దీంట్లో ఈ ఆకులు ఉండి ఎలా వస్తుందో. ఇది ముడసపోయింది కదండి, ఇది మనం కొట్టినాకే ఇప్పారింది. అది కూడా అంతే చూడండి, ఇప్పారుతుంది నిదానంగా. అది వాటిలో ఇప్పారు చూడండి. అదే వాటి దాంట్లో చూడండి, ఈతల దాంట్లో చూడండి ముడత అలాగే ఉండిపోయింది, కొట్టలేదు కాబట్టి చూడండి సాగదు. ఈ బిట్ కొట్టండి. ఈ చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయండి వీటికి కూడా. ఏది ఇలాంటి వాటికి అంటే అందరికీ చెప్పగానే చెప్తున్నమాట అండి. కొంచెం పాలు, 1/2 లీటర్ పాలు, పంచదార దీంట్లో వేసేసి ఇటువంటి వాటికి మీరు కొట్టారనుకోండి, చిట్కా ఇది అంతే. అంటే దీన్ని కాదు, అది కూడా ఇచ్చుకుంటాం మనం పెడుతుంది. అప్పుడు ఇది కొట్టేయండి దాంతోపాటు, లేదు దాంట్లో అంతే కొట్టేసేయండి. మీకు చక్కగా ఇప్పుడు ఏ పురుగు మందులో ఇది కలుపుకోవచ్చు. పాలు, పంచదార అయితే అటువంటి వాటికి కొట్టారనుకోండి, అది చిట్కానే. అంటే ముందు మేము మా సంతానంలో వేసాము, పాలు పచ్చి పాలు చిలికి ఏమైనా తీసుకొచ్చాం. మీకు తెలుసు, నేను తెలియదు కాదు బాగా. కాబట్టి ఇదే కాదండి, మొక్కజొన్న లేత వయసులో ఈ సైజులో కొట్టారనుకోండి, అసలు వారం రోజులుగా అసలు కలవదు మాట అండి హైట్లో. తర్వాత మళ్ళీ దాసరేణి వచ్చేటప్పుడు దాని ముందు కొట్టారనుకోండి, దాసరేణి మనకు గింజ క్వాలిటీ బ్రహ్మాండంగా వస్తుంది, కండి వదలకుండా వస్తుంది. దాసరేణిలో వచ్చిన కొట్టలేమండి, ఇంకా
దాసరైన రాకముందు వచ్చిద్దనంగా ఏడన్నా స్టార్టింగ్ కనపడుతుంది ఆ మూమెంట్ లో కొట్టగలిగితే అంతసేపు పని చేసేవాళ్ళు. ఇప్పుడు డ్రోన్లు వచ్చి డ్రోన్లో కొడుతున్నారు, అది వేరే విషయం కానీ మేము పర్టికులర్గా చెప్తున్నాను. దసరా ఏంటంటే హీట్ వచ్చేస్తుంది కాదట్లేదు, కానీ డ్రిప్లో పెట్టండి, కింద నీళ్ళలో పెట్టినా డ్రిప్లో పెట్టినా వస్తుంది. ఎందుకంటే దాసరైన వచ్చినప్పుడు గింజ ప్రతిదానికి పట్టిందంటే కండి వెయిట్ పెరుగుతుంది. కండి వెయిట్ పెరిగింది అనుకోండి మీకు టన్నేజ్ వచ్చింది, క్వాలిటీ వస్తుంది, టన్నేజ్ వస్తుంది. వదలకుండా వచ్చింది అనుకోండి మీకు బాగా ఈ రకంగా నీళ్ళు కడతావు వదిలేస్తాం, కడతానే బోతులు వెళ్తాం, బోధులు వదలటం అది రేపు గొట్టాలు బీగటమే ఏం లేదు వదులుతా దెబ్బతిందా నేను ఇంతకు గొట్టా బిగాను వీడంతా వేసే కదా. కాదండి, ఇది కొట్టారంటే దెబ్బతిన్నాం అనే సమస్య లేదండి. మొక్క దెబ్బతింది మీకు పెట్టినా కూడా దెబ్బతిందా? అసలు కావాలండి నీళ్ళే కావాలి మీకు. మొక్కకి బలం తోడుకోవాలంటే భూమిలో బలం తోడుకుంటే నీరు ఉంటే ఆ బలం అంతా మొక్కకి ఆ నీరు ద్వారా అందుతుంది, అది కరుగుద్ది నీళ్ళలో. ఆ కరిగిన దానికి ఈ మొక్క ఏం చేస్తుంది అంటే దీని వేరు బాగా యాక్టివేట్ చేయడం వల్ల పీల్చుకుంటుంది. ఆ పీల్చుకుని దమ్మట్లేదు. మీరు ఇచ్చే బలం అంతా మొక్క వచ్చింది అనుకోండి ఆటోమేటిక్ పెరుగుదల వచ్చేస్తుంది. అది ఇప్పుడు వాళ్ళ కాలంలో మిస్ అవుతున్నాం, ఎందుకంటే డిఫరెంట్ రకాల కెమికల్స్ వాడడం వీటి వల్ల భూమి సారం తగ్గుతుంది, చెవుడు పారిపోవడం అవకాశం ఉంటుంది. అది కొంచెం పీల్చుకునే శక్తి తగ్గింది అనుకోండి, ఆ బలం అంతా భూమిలోకి వెళ్ళిపోతుంది, మొక్కకు అందదు. ఇది ఎలా కాదు, మనం కొట్టామనుకోండి తడి పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఈ బలం అంతా కరిగి మొక్కకి వెళ్ళిపోతుంది. అందుకనే మీకు 3వ రోజు నుంచి తేడా కనిపించేస్తుంది. ఇలా మీకు అసలు కళ్ళు మూసం కొట్టుకోవచ్చు. ముందే తీసుకొచ్చండి, డౌట్ లేదు. మందు రేడియంట్ కాబట్టి మీరు తక్కువ ఖర్చుతో అంటే నేను వేరే ఏం కదన్నా ఇది ముందుకే పురుగు తెచ్చేది కాదు, గ్రోత్ క్వాలిటీ అంతే. మీరు పురుగు మందు అనుకోండి, బలం మందు అవి మాత్రం ఉండాలండి. బలం లేకుండా మీరు ఇది కొట్టాము ఏదో వచ్చేసింది రాలేదనే మాట అది మాట. ఇది ఆడ నుంచి అవతల కొట్టాడు ఇక్కడ ఎత్తుగా పడుతున్నా, ఇదిగో ఆ మధ్యలో నుంచి అటు కొట్టాడు. ఇది చాలు, ఇది చాలే ఆపోతుంది. అప్పుడు ఆ సాలు ఇంతకుముందు సమాంతరంగా ఉందా? అంతే లెవెల్గా ఉండే కానీ అదే తరుగుగా ఉంది కానీ ఒకరోజు నాటింది, ఒకరోజు ముందు పెట్టింది, ఒకరోజు పెగలేసింది. అదే విత్తనం అండి, అదే భూమి, అదే ఇది. దాంతో మనకి ముందే తీసుకొచ్చానా సుబ్రహ్మణ్య చూద్దాం.